నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఈ ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మనం ఒక పుస్తకం గురించి మాట్లాడుకుందాం. అక్షరాల ప్రపంచాన్ని మార్చేసిన పుస్తకం. దాని రచయిత చార్ల్స్ డార్విన్ మాటల్లోనే ఆయన చెప్పిన ఆ ముఖరమైన నిజాలింటో చూద్దాం. చూడండి, డార్విన్ ఈ పుస్తకాన్ని ఏదో పెద్ద గొడవ రేపాలని రాయలేదు. ఆయనకొక పెద్ద ప్రశ్న ఉండేది. ఈ జీవజాతులన్నీ అసలు ఎలా పుట్టాయి? ఇది ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద మిస్టరీ. ఆ చిక్కుముడిని విప్పడానికే ఈ ప్రయత్నం అని చెప్పాడు. ఈ పుస్తకం పూర్తి పేరు చాలా పెద్దది, ఎవ్వరూ వాడరు. కాని ఆ పేర్లోనే అస్సలు కథ అంతా ఉంది. చాలా సూటిగా చెప్పాలంటే, బ్రతకడం కోసం జరిగే పోరాటంలో ప్రకృతి కొన్నింటిని ఎలా ఎంచుకుంటుంది అనేదే ఈ పుస్తకం సారాంశం. ఆ రోజుల్లో అందరూ ఏమనుకునేవారంటే, ప్రతి జీవిని దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడని. కాని డార్విన్ వచ్చి అలా కాదు, మనమిప్పుడు చూస్తున్న జీవులన్నీ ఒకే పూర్వీకుల నుంచి కాలక్రమేణా మార్పులు చెందుతూ వచ్చాయి అని చెప్పాడు. ఇది ఆ కాలంలో చాలా పెద్ద ధైర్యమైన మాట. ఇంత పెద్ద సిద్ధాంతం కనిపెట్టిన ఈ మనుష్యెవరు? చార్ల్స్ డార్విన్ అంటే ఎవరో ఆవేశపరుడు అనుకుంటే పొరపాటే. ఆయన చాలా ఓపికగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించే ఒక శాస్త్రవేత్త. నమ్మండి నమ్మకపోండి, డార్విన్ తన ఆలోచనను బయటపెట్టడానికి ఏకంగా 22 వెయిట్ చేశాడు. సంవత్సరాల తరబడి సాక్ష్యాలు సేకరిస్తూ తన వాదనను పటిష్టం చేసుకున్నాడు. చివరికి తనలాగే ఆలోచించే ఇంకొకరు ఉన్నారని తెలిసాకే హడావిడిగా తన పుస్తకాన్ని ప్రచురించాడు. ఇంకొకరే ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్. ఆయన కూడా ఒక ప్రకృతి శాస్త్రవేత్త. వాలెస్ తన ఆలోచనలను వివరిస్తూ డార్విన్కు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూశాక డార్విన్కి అర్థమైంది, తన జీవితకాలపు కృషిని ఇక ప్రపంచానికి చెప్పాల్సిన సమయం వచ్చేసిందని. ఇంత పెద్ద ప్రకృతి రహస్యాన్ని ఛేదించడానికి డార్విన్ ఎక్కడికో వెళ్లలేదు. చాలా సింపుల్గా అందరికీ తెలిసిన వాటితోనే మొదలుపెట్టాడు, పావురాలతో. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఇళ్లల్లో జంతువుల్ని, పొలాల్లో మొక్కల్ని పెంచుతాం కదా, వాటిని జాగ్రత్తగా గమనిస్తే ప్రకృతి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక క్లూ దొరుకుతుంది అని అనుకున్నాడు. అది ఒక చిన్న మోడల్ లాంటిదన్నమాట. పావురాలను పెంచేవాళ్లను చూసినప్పుడు ఆయనకొక విషయం క్లియర్గా అర్థమైంది. ఒకే రకమైన అడవి పావురం నుంచి మనుషులు తమకు నచ్చిన లక్షణాలనెంచుకొని ఎన్నో రకాల పావురాలను సృష్టించారు. పొడవాటి ముక్కు, విచిత్రమైన ఆకారాలు అన్నీ మనిషి ఎంపిక వల్లే వచ్చాయి. ఇక్కడే డార్విన్కి అసలు ఆలోచన తట్టింది. కొన్ని వందల ఏళ్లలో మనుషులే ఇంత మార్పు తీసుకురాగలిగితే మరికొన్ని లక్షల సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రకృతి ఇంకెంత శక్తివంతమైన మార్పు తీసుకురాగలదో ఆలోచించండి. సరే, మనుషులు తమకు నచ్చిన జంతువుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. మరి ప్రకృతిలో ఈ సెలెక్షన్ చేసేది ఎవరు? దాని వెనుక ఉన్న శక్తి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం మొదలుపెట్టాడు డార్విన్. డార్విన్ ప్రకృతిలో ఒక కఠోరమైన నిజాన్ని గమనించాడు. పుట్టిన ప్రతి జీవి బ్రతకదు. ఎందుకంటే అందరికీ సరిపడా ఆహారం, నీరు, చోటు ఉండదు. అందుకే జీవితం అంటేనే ఒక నిరంతర పోరాటం. అయితే ఈ పోరాటం అనేది ఏదో గందరగోళం కాదు. డార్విన్ ప్రకారం ఇదొక ఫిల్టర్ లాంటిదన్నమాట. కొన్నింటిని ముందుకు పంపి కొన్నింటిని ఆపేస్తుంది. ఆ ఫిల్టర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవటమే అసలైన విషయం. ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్కి, ఈ సృష్టి మరియు వినాశన చక్రానికి డార్విన్ ఒక పేరు పెట్టాడు. అదే సహజ ఎంపిక, అంటే న్యాచురల్ సెలెక్షన్. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. జీవుల్లో పుట్టుకతోనే చిన్న చిన్న తేడాలుంటాయి. వాటిలో ఏ లక్షణాలైతే బ్రతకడానికి, పిల్లల్ని కనడానికి బాగా ఉపయోగపడతాయో అవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి. ఉపయోగపడనివి మెల్లగా మాయమైపోతాయి. డార్విన్ దీన్ని ఎలా వర్ణించాడంటే, ప్రకృతి ప్రతి నిమిషం ప్రతి జీవినే స్కాన్ చేస్తూనే ఉంటుందట. ఏది మంచిదో ఉంచి, ఏది పనికిరాదో తీసేస్తూ. ఇది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. సో ఈ ప్రాసెస్ 4 స్టెప్స్లో జరుగుతుంది. మొదట జీవుల్లో తేడాలుంటాయి. ఆ తేడాలు పిల్లలకొస్తాయి. బ్రతకడానికి పోటీ ఉంటుంది. ఆ పోటీలో ఎవరికైతే ప్రయోజనకరమైన లక్షణముంటుందో వాళ్లు గెలుస్తారు. అంతే. ఈ సింపుల్ ప్రాసెస్ వల్లే కొత్త జాతులు పుడతాయి. డార్విన్ ప్రకృతిలోని క్రూరమైన నిజాల్ని కూడా దాచిపెట్టలేదు. ఉదాహరణకి, రాణి తేనెటీగ తన సొంత కూతుర్లనే చంపేస్తుంది. మనకది చాలా దారుణంగా అనిపించొచ్చు. కాని ఆ సమూహం బ్రతకడానికి అది అవసరమైతే ప్రకృతి దాన్ని అలాగే కొనసాగిస్తోంది.
ప్రకృతికి మనలాగా ఫీలింగ్స్, జాలి, కరుణ లాంటివి ఉండవు. బ్రతకడం అనేది ఒకటే దాని లక్ష్యం. మనకు భయంకరంగా, అసహ్యంగా అనిపించేవి కూడా ఆ సిస్టంలో ఒక భాగమే. ఎందుకంటే అవి మనుగడకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. ఇంత క్రూరత్వం, పోరాటం ఉన్నా డార్విన్ ఇందులో ఒక గొప్ప సౌందర్యాన్ని చూశాడు. అదేంటంటే ఈ భూమి మీద ఉన్న జీవులన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని అద్భుతమైన ఆలోచన. తన పుస్తకం చివర్లో డార్విన్ అంటాడు, కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న జీవితో మొదలై ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన రకరకాల జీవరాశులన్నీ పుట్టుకొచ్చాయి. దీన్ని అర్థం చేసుకోవడంలో ఒక గొప్పతనముంది. కాని ఆ అందం ఎక్కడినుంచి వచ్చిందో మర్చిపోవద్దని కూడా హెచ్చరించాడు. ప్రకృతిలో నిరంతరం జరిగే యుద్ధం, కరువు, చావుల నుంచే మనం ఉన్నతమైనవిగా భావించే జీవులు పుట్టుకొచ్చాయి. అంటే సృష్టికి వినాశనం కూడా అంతే ముఖ్యం. డార్విన్ సిద్ధాంతం జీవశాస్త్రానికి ఒక కొత్త పునాది వేసింది. కాని అదే సమయంలో మనిషి గురించి, ఈ విశ్వంలో మన స్థానం గురించిన పాత నమ్మకాల్ని పూర్తిగా సవాలు చేసింది. ఆ చర్చ అప్పట్నుంచి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. చివరికి మనం డార్విన్ అడిగిన ప్రశ్న దగ్గరే ఆగుతాం. ఇంత అందమైన, సంక్లిష్టమైన జీవం ఒక క్రూరమైన, ఏమీ పట్టించుకోని ప్రక్రియ నుంచి పుడితే అసలు జీవితం అంటే ఏంటి? ఈ ప్రశ్న ఇప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది.